అన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రార్థన. యు వాంట్ ఎక్స్ప్లెనేషన్స్? ఇది కొలంబో షాంగ్రిలా హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్. వాడి ముందు నడిచేది శ్రీలంకన్ బాంబర్స్. చూడు, వాడు అర్చనతోనే ఉన్నాడని నువ్వు చెప్పినప్పుడు మేబీ అదే వాడు ఇవ్వలేని ఎక్స్ప్లెనేషన్ అనుకున్నాను. అసలు అర్చన అనే అమ్మాయి లేదు వివేక్. నీకింకా అర్థం కాలేదా? ఇస్ అ ఫ్రికెన్ లయర్ అండ్ టెర్రరిస్ట్. మంచి పని చేశావు ఇర్ఫాన్. ఇప్పుడు నేనేం చేయాలి రియాజ్? కొంచెం ఓపిక పట్టు. యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్. అలీ, టెస్ట్ చేద్దాం. పబ్లిక్లోకి సెరిన్ గ్యాస్ను రిలీజ్ చేయడానికి ముందు నువ్వు చేసిన గ్యాస్ టెస్ట్ చేద్దాం. మరి You have no idea what you're going to do, Riaz. This is going to hire Azim. మీకు చివరిగా నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మాతో చేతులు కలపండి. మీలాంటి ఓ ప్రముఖులు మాకెంతో అవసరం. ఖురాన్లో వద్దని చెప్పిందేదో అదే చేయబోతున్నావు. యు మైండ్లెస్. వై ఆర్ యు డూయింగ్ దిస్? ఊరందరికీ ప్రీచ్ చేసిన వారు బాబా మీరు. మీ ప్రీచింగ్స్ విని నేను కూడా పెరిగాను. డోంట్ బ్లేమ్ మీ నౌ. ఈ దేశం వెతుకుతున్న టెర్రరిస్ట్ నా కొడుకే నీ ప్రపంచానికి తెలిసే లోపల నేను చావడమే మేలు రియాజ్. నువ్వు ఒక నిజమైన ముసల్మాన్వి కావు. There is no place for you in Jannatul Firdaus, rotten hell. Take it. Namaste, sir. Sir. सरीन गैस एक घातक केमिकल है सर. Sir, may I? This is a man-made chemical weapon. It's a colorless, odorless liquid. When it's vaporized and inhaled, or when it's exposed to its liquid form, death can be within 10 minutes. ये आतंकवादी लोग तो बम से लोगों को मारते हैं, तो फिर गैस का इस्तेमाल क्यों? सर, ఇరాక్లో 1988లో సరీన్ వల్ల 3,200 మంది చనిపోయారు. 10,000 మందికి పైగా ఇంటర్నల్ ఇంజరీస్. టోక్యోలో 1995లో 15 మంది చనిపోయారు. 5,500 మందికి ఆరోగ్యం విషమిచ్చింది. రీసెంట్గా సిరియాలో కూడా వాళ్ళ సొంత గవర్నమెంటే ఈ సిరియన్ గ్యాస్ రిలీజ్ చేసి పసిపిల్లలు, వృద్ధులతో సహా 1,200 మంది చనిపోయారు. 3,500 మందికి ఇంటర్నల్ ఇంజరీస్. సార్, ఒక బాంబ్ బ్లాస్ట్లో చావడం కన్నా 100 రెట్లు భయంకరమైనది సార్ ఈ సిరియన్. మనం శ్వాసించే ఊపిరి ద్వారా చొరబడి మనుషులకి నరకం చూపించి చంపే నర్వ్ గ్యాస్ లంగ్స్ చుట్టూ ఉన్న అన్ని మసిల్స్ని ప్యారలైజ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్నీ బయటికి రావడం మొదలెడతాయి. స్లోగా, పెయిన్ఫుల్గా, ఘోరంగా చంపుతుంది. ఇదొక్కరినే కాదు, వేల సంఖ్యలో దీన్ని ఇన్హేల్ చేసిన వాళ్ళందరికీ చావు తప్పదు. ఈ గ్యాస్ని సృష్టించిన వాడు లేదా సృష్టించాలనుకునేవాడు మనిషే కాదు సార్. గుడ్ జాబ్ ఇర్ఫాన్. వెల్కమ్ టు ఐసిస్. अजय, ये सरीन गैस अगर 20 मिनट तक हवाई रहा तो कितने लोग मारे जाएंगे? लगभग मतलब 50,000 people, sir. 50,000. But it will also go down as the single worst act of terrorism the world has ever seen, sir. Sir, as we sit, talk, discuss, the attack could be happening any minute. I followed Zazi here. ఇక్కడేదో ప్లాన్ చేస్తున్నారు గుణ. చిదాతో మాట్లాడి వెంటనే ఫోర్స్ని పంపించమను. అనీషా, అబూబక్కర్ అబ్దుల్లా అక్కడ ఉన్నాడో లేదో మనకి ఇంకా క్లియర్ గా తెలీదు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో కర్ఫ్యూ విధించమని ఆర్డర్ పాస్ చేశారు. నువ్వు ముందు అక్కడి నుంచి బయలుదేరు. అనీషా, మనం ఊహించినట్టు ఇక్కడ జరగబోయేది బాంబ్ బ్లాస్ట్ కాదు. ఇట్స్ ఎ కెమికల్ అటాక్. సెరీన్ నర్వ్ గ్యాస్. సో ఎవరు రావట్లేదా? I can't just stand outside and watch this, గుణ. అనీషా, జస్ట్ 30 minutes అనీషా, అంతా అయిపోతుంది.
వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఈ గ్యాస్ ని బయటకు రిలీజ్ చేయరని ఏంటి గ్యారంటీ? ఎంతో మంది చచ్చిపోతారు గుణ. ఐఎమ్ గోయింగ్ ఇన్. అనిషా ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే వాడు తప్పించుకున్నది గుణశేఖర్ శంకర్ మంచి నుంచి కాదు, అనీషా కురేషి నుంచి. ओके, आपकी सजेशन क्या है? हमें क्या करना चाहिए? Bomb the factory, sir. The only way to render the gas ineffective is to expose it to high temperature. Bomb the factory, destroy it from its source. मगर कैसे? Using an unmanned MQ-9 Reaper drone with missile capabilities. We have this drone fully loaded, flying over the Bay of Bengal right now, undertaking surveillance. We can use this drone to strike the target with considerable accuracy. It can reach Vizag in about 30 minutes, of course, if you agree. मुख्यमंत्री से बात करो, पूरे शहर में सेक्शन 144 लागू कराओ. चीफ, यू हैव माय परमिशन. फैक्ट्री को उड़ा दो. किसी भी हाल में यह गैस रिलीज नहीं होना चाहिए, कम वॉट में. यस सर. గుణ, నేను వాడిని చూశాను. అబూబక్కర్ అబ్దుల్లా ఇక్కడే ఉన్నాడు. అనిషా వెయిట్, అబూబక్కర్ అబ్దుల్లా ఉన్నాడా? అబూబక్కర్ అబ్దుల్లాని స్టాప్ చేస్తే ఈ అటాక్ ని స్టాప్ చేయొచ్చు. ఇన్ఫార్మ్ చిదాద్ హుసైన్. అనిషా, అనిషా, ఏ అనిషా, ఆన్సర్ మీ డబెట్. అబూబక్కర్ అబ్దుల్లాని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. కేర్లెస్గా ఉన్నావు రియాజ్. దగ్గరికి వచ్చేసి చూడు. సారీ బాయ్. పోలీసులు లోపలికి వచ్చారంటే వాళ్ళకి డౌట్ వచ్చిందని అర్థం. దీన్ని మూలపడే. ఇర్ఫాన్, అనిషా నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఏమన్నావు? ఇర్ఫాన్ కాదు, అనిషా ఏమైంది? అనిషా మాట్లాడు. వింటున్నావా అనిషా? అనిషా, ఇర్ఫాన్, నువ్వు చాలా తెలివైన వాడివని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఈ రోజు నువ్వు ప్రూవ్ చేసావు. గుడ్ జాబ్ ఇర్ఫాన్, గుడ్ జాబ్. ఏంటిలా చూస్తున్నావు? ఓ అదా, కార్తీక్ అని పేరు పెట్టుకుని నీ ముందు అబూబక్కర్ అబ్దుల్లా నుంచున్నాడేంటని చూస్తున్నావా? నేను కన్వర్ట్ అవ్వడానికి పెద్ద కథేం లేదు ఇర్ఫాన్. 12 ఏళ్లప్పుడు అమ్మ చనిపోయింది, మనసు గాయపడింది. అప్పుడే మా నాన్న చుట్టాలతో సిరియా పంపించాడు. అక్కడ నేను హిందూగా బతకడానికి కష్టపడ్డాను. అలా కష్టపడేటప్పుడు అల్లా ఒక్కడే దేవుడని నాకు దారి చూపించింది ఇస్లాం. అప్పుడే నా ఫ్రెండ్ హైదర్ సలాలుద్దీన్ నాకు ఐసిస్ని పరిచయం చేశాడు. అక్కడే నాకు ఐసిస్ లీడర్ అబూబక్కర్ అల్ బగ్దాదీతో పరిచయం ఏర్పడింది. 3 రోజులు ఇర్ఫాన్, 3 రోజుల్లో ఆయన నా జీవితాన్నే మార్చేశాడు. అలా కార్తిక్గా ఉన్న నేను అబూబక్కర్ అబ్దుల్లాగా మారాను. 2013 నుంచి ఇండియాలో అనేక చోట్ల చిన్న చిన్న అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. కాఫీర్లను అణిచేసి క్యాలిఫేట్ సృష్టించడానికి టెర్రర్ పుట్టాలి, టెర్రరిజం పెరగాలి. అండ్ ఫర్ దాట్ ఐ నీడెడ్ అన్ ఆర్మీ. అందుకే నా ఐడెంటిటీని మార్చుకొని గడిచిన 8 ఏళ్లలో ఇండియా అంతటా మా వాళ్ళని జాగ్రత్తగా తయారు చేశాను. చిన్న చిన్న అటాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ శ్రీలంకలో జరిగిన అటాక్స్ని ప్లాన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాను. ఐసిస్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ముసుగుచాటున వాళ్ల వెనక నేనున్నాను. అష్రఫ్, రియాజ్ ఆ టైంలోనే నన్ను కలిశారు. ఈ ప్రపంచమే తిరిగి చూసేలా ఓ కెమికల్ అటాక్ ప్లాన్ చేశాం. పోయిన సంవత్సరం నుండి మాకు కావలసిన కెమికల్స్ కొంచెం ఆర్డర్ చేశాం.
నేను ప్లాన్ చేసింది పూర్తి చేయడానికి నా కార్తిక్ అనే పేరు హెల్ప్ అయింది. ఈ రోజు వరకు కార్తిక్ని ఎవరూ అనుమానించలేదు, వెతకలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్నది కార్తిక్ అనే హిందువుని కాదు, అబూబక్కర్ అబ్దుల్లా అనే ముస్లింని. అయినా పిరికోడ్లో ఈ పని ఏంటి అనుకుంటున్నావా? బలవంతుడుగా ఉండడం కంటే బుద్ధిమంతుడుగా ఉంటేనే గెలుస్తాం ఇర్ఫాన్. పద. सर अजय एक मिनट सर प्लीज बैठो. अजय, I have played many games of chess with you, and every time I thought I had you cornered on a chessboard, you always had a plan B. You never lost a game. But then that was just a game of chess. This isn't. కరెక్ట్ టైంకి మనం కొలిచే దేవుడు నిన్ను నా కళ్ళ ముందు ఉంచాడు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో నౌ బ్రదర్. ఇర్ఫాన్, మనందరికీ లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. మనం చేయాల్సిన పనులు పూర్తయిన వెంటనే మన టైం అయిపోయిందని అర్థం. నీ లైఫ్కి పర్పస్ ఈ సిరిన్ గ్యాస్ని తయారు చేయడం. అది నువ్వు చక్కగా పూర్తి చేసావు. సో థ్యాంక్ యూ ఇర్ఫాన్. If you want me to believe that you don't have another game plan here, then I must have misread the intelligence of the smartest man I have known. మనం కొలిచే ఆ దేవుడే నిన్ను నా కళ్ళ ముందుంచాడు. 8 ఏళ్లగా ఎదురు చూస్తున్నాను. Sir, we're ready. Sir? अजय, तुमने इसका जवाब नहीं दिया अजय. This time there's no other master stroke. Just the missile. సార్ ఆల్ సెట్ సార్. 2 కిలోమీటర్స్ రేడియస్ లో అన్ని ఫ్యాక్టరీలకి నోటీసులు ఇచ్చాం సార్. ఆల్రెడీ ఎవాక్యుయేషన్ జరుగుతుంది సార్. ఫైర్ సర్వీస్, అంబులెన్స్ అన్ని స్టాండ్ బై లో ఉన్నాయి సార్. కాల్చిపడేంట్రా, బతకూడదాడు. రియాజ్, మోసపోయా రియాజ్. ఆ ఇర్ఫాన్ గారు మన ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉన్నాడు. బాయ్, నేను వెంటనే వస్తున్నా. నేను చెప్పేది విను రియాజ్. ఫ్యాక్టరీ చిమ్నీ నుండి గ్యాస్ ని ఇప్పుడే రిలీజ్ చేస్తాను. నువ్వు వైజాగ్ సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాలైనా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మార్కెట్స్, ఎయిర్పోర్ట్ అన్ని ప్లేసెస్ కి సిలిండర్స్ ని పంపించి నమ్మకం లేని కాఫీలు ఊపిరాడక కొట్టుకొని చావడం ఈ ప్రపంచం చూడాలి. వైజాగ్ మొత్తం సెరీన్ గ్యాస్ తో నిండిపోవాలి. దిస్ ఇస్ అవర్ మూమెంట్. అర్థమైందా? మన ఇన్నేళ్ల పోరాటం దీనికోసమే. మన ప్రాణాల గురించి దిగులు పడకు. మనకంటూ జన్నత్లో స్థానం ఉంటుంది బ్రదర్. ద క్లెన్సింగ్ బిగిన్స్ నౌ.
యుద్ధం చేస్తారని గెలిపికెవరా తప్పుంటే నాపరా తిరిగి పొందచ్చు. Okay. Gas release అయింది ఇర్ఫాన్. We have to get out now. We can't stop it. No. Take the laptop. ఇందులో వాడి నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది అజయ్ సార్కి ఇచ్చేసి స్టాప్ ద నెట్వర్క్. గో నౌ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇర్ఫాన్? మెయిన్ చిమ్నీలో 20 అడుగుల పైన ఒక కంట్రోల్ బాక్స్ ఉంది. ఎవరన్నా పైకెక్కి ఆ స్విచ్ని మాన్యువల్గా ఆఫ్ చేయాలి. వాట్? దేర్ ఇస్ ఎ మిసైల్ కమింగ్ అట్ us. సో ఎలాగో ఈ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసి జనాల్ని కాపాడతారు. ఇప్పుడు ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పద. ఎవరైతే ఒక మనిషిని చంపుతారో వారు మనిషి జాతి మొత్తాన్ని చంపినట్టు. ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాడుతారో వారు సమస్త జీవుల్ని కాపాడిన వారవుతారు. నా ఖురాన్ నాకు ఇదే నేర్పించింది. నా ప్రాణం పోయినా పర్లేదు. ఐ హావ్ టు గో. వెళ్ళు. వెళ్ళమా నాన్న.